హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుండి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీనికంటే ముందు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కూడా కుంభమేళా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళాను ప్రతి 6 ఏళ్లకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తారు. పూర్ణ కుంభమేళా మాత్రం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో నిర్వహిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుండే కుంభస్నానం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు, దీని ప్రాముఖ్యతలేంటి, కుంభమేళా చరిత్ర, రహస్యాల గురించి ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీన్ని ఆది శంకరాచార్యుల వారు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. పురాణాల ప్రకారం సాగర మథనం ప్రారంభమైనప్పటి నుండి కుంభం నిర్వహించినట్లు చెప్తారు. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుండి ప్రారంభించినట్లు చెప్తారు. అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలను కూడా చూడొచ్చు. వీరి తర్వాత ఆది శంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు అఘోరాలకు సంగం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ స్నానం చేయటం వల్ల మోక్షం పొందుతారని చాలామంది నమ్ముతారు. అందుకే ఇక్కడకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. హిందూ పురాణాల ప్రకారం దేవతలు తమ శక్తిని పోగొట్టుకొని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మథనానికి పూనుకుంటారు. దీనికి గాను వీరు అమృతం లభించాక చెరిసగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన అసురులు లేక రాక్షసుల సహాయం కోరుతారు. అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం అంటే కొండ కనబడగానే వీరి మధ్య పొట్లాట మొదలవుతుంది. 12 రాత్రులు 12 పగళ్ళ పాటు అంటే మనుషుల దృష్టిలో 12 సంవత్సరాలు దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కొండ కోసం భీకర యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు ఈ అమృతపు కుంభాన్ని తీసుకొని పారిపోతూ ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో కొన్ని అమృతపు బిందులు చిలకరించాడని నమ్ముతారు. ఇలా అమృతం కోసం జరిగిన పోరాటంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు. గురువు కలశం దాచాడు. సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు. శనిదేవుడు ఇంద్రుని కోపం నుండి రక్షించాడు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది. ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది. ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సహాయంతో అమృతాన్ని సేవించారు. మహాకుంభమేళ వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు. ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలామంది నమ్మకం. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్లో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ యమున, సరస్వతి, గంగా నదులు కూడా కలుస్తాయి. దీనికి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. గరుత్మంతుడు తన సవతి తల్లి అయిన కద్రకు ఇచ్చిన మాట ప్రకారం తన తల్లి అయిన వినతి యొక్క దాస్యం పోగొట్టడానికి అమృత భాండాన్ని తీసుకువచ్చే సమయంలో అమృతం 4 ప్రదేశాలలో చిందినట్లు పురాణ కథలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఇవి పుణ్యక్షేత్రాలుగా మారాయి. వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో 1 ఏడాది పాటు నివాసం ఉంటాడు. 12 రాశుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు 12 సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాలలో ఉత్సవాలు నిర్వహిస్తారు. కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇది ఇలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో 1 ఏడాది దేవతలకు 1 రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహించబడుతుంది. దేవతలకు 12 సంవత్సరాలైతే భూలోకంలో 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.